హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన రీస్టార్ సిరీస్లో డే 3 అనమాట. ఇవాళైతే నేను ఇంకొంచెం ఎర్లీగా లేసాను. లైక్ 4:40 అలా లేసాను. రోజు 5 అలా అవుతుంది కదా. ఇవాళ ఎర్లీగా లేసి నేను కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే నేను ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. అప్పటికి ఇంకా తెల్లారలేదు, కానీ నేను వెళ్ళిపోయాను. అప్పటికి గ్రౌండ్లో చాలామంది ఉన్నారు. ఇవాళ మన రన్ వ్లాగ్ అనమాట, రన్నింగ్. సో వెళ్తున్నాను. ఇక్కడ నేను నిన్న గోల్డ్ పోయిందని చెప్పా కదా, దొరికిందా లేదా అసలు ఏమైందా అనే విషయం మొత్తం నేను ఈ వ్లాగ్లో చెప్పాను. అది చివరిలో యాడ్ చేశాను. నిన్నైతే నాకు చాలా చాలా భయం వేసింది. మార్నింగ్ కూడా అసలు అప్పుడు కూడా దొరకలేదు. సో అసలు అది దొరికిందా లేదా అనేది చూడాలి. అది దొరికిందా లేదని నేను వ్లాగ్లో అయితే నేను చెప్పాను, తప్పకుండా చూడండి. సో ఇక్కడైతే నేను వచ్చేసాను అనమాట. నేను వచ్చినప్పుడు ఇంకా తెల్లారలేదు కాబట్టి చాలా తక్కువ మందే ఉన్నారు, కానీ ఉన్నారు, కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉన్నారు. సో అంత మార్నింగే లైక్ 4:30 కల్లా వచ్చారనుకుంటా. చాలామంది కానీ కొంతమంది వరకు వచ్చారు, కొంతమంది వర్కౌట్ చేసుకుంటున్నారు. ఎంతైనా కానీ ఎవరూ లేవక ముందర మనం లేచి మనం చేయాలనుకున్న పని చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉండదు. ఆ డే అంతా కూడా అసలు ఫుల్ ఫ్రెష్గా ఉంటుంది. అందరూ లేచేసిన తర్వాత చేయాలంటే చాలా చిరాకు కనిపించిద్ది. కొంచెం ఎండ వచ్చినప్పుడు చేయాలన్నా కానీ కొంచెం చిరాకు కనిపించిద్ది. కానీ ఇలా ఎర్లీ మార్నింగ్ లేవటం మూలం చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందు బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, అండ్ వర్కౌట్ చేసేదైతే ఆ రోజు ప్రొడక్టివిటీ హై లెవెల్లో ఉంటుంది. అసలు అది చెప్పలేమో వన్స్ మీరు స్టార్ట్ చేసి అనుభవిస్తే తప్ప. సో అందుకని వర్కౌట్ చేస్తే చాలా ప్రొడక్టివిటీ, అసలు చాలా డైట్ కంట్రోల్, అండ్ మన మీద మనకి చాలా డిసిప్లైన్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా బిల్డ్ అవుతాయి. ఏ వర్కౌట్ అయినా, రన్నింగ్ కానీ మీకు ఇష్టమైన స్పోర్ట్ ఏదైనా కానీ ఆడినా కానీ బెటరే. సో ఇక్కడైతే నేను మామూలుగా చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్. అంతేనా, అది పెద్ద కాలేజ్ కాబట్టి గ్రౌండ్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే లైట్లు ఉన్నాయి. సో నేను ఇక్కడ 3.5 కిలోమీటర్స్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అలా 4 కిలోమీటర్ దగ్గర చేశాను. సో ఇక్కడైతే మామూలుగా అన్ని రౌండ్ లైక్ 8 రౌండ్స్ అలా వేయాలి, 8 to 9 రౌండ్స్ అలా వేయాలి. అప్పుడు 3 to 4 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఇక్కడ అప్పటికే అన్ని కిలోమీటర్లు చాలా అయింది కదా. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవారు, కొంచెం లెగ్స్ అయితే చాలా చాలా పెయిన్గా ఉన్నాయి. అసలు అక్కడైతే కొంచెం చల్లటి గాలి వస్తుంది మార్నింగ్. సో అందుకని ప్రశాంతంగా ఉంది. ఇంకా నేనైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడైతే 8కి అలా కాలేజ్ స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే అలా అలా వస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే ఆ రోజు నా లెగ్ డే, ఇంక వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను చేసేటప్పటికే చాలా టైం అయితే పట్టింది, కొంచెం కూడా కాదు. సో ఇంక మా అమ్మ కూరగాయలు తెమ్మన్నారని కూరగాయలు తేటానికని వెళ్ళాను. సో మా అమ్మ క్యారెట్ అని బీట్రూట్, కీర దోసకాయ తెమ్మన్నారు, ఎందుకంటే జ్యూస్ చేయడానికి, ఏబీసీ జ్యూస్. ఇది ఎప్పుడో నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ తాగుతారు, కానీ నాకైతే అంత పెద్ద నచ్చదు. తాగుతాను అంతే చేస్తే, కానీ అంత ఇష్టమైతే కాదు. చాలామంది అందులో యాపిల్ కూడా వేస్తారు. నాకైతే యాపిల్, క్యారెట్, కీర ఇవన్నీ చేసుకుంటే నాకు అంత నచ్చదు. ఓన్లీ మామూలు క్యారెట్ జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ అండ్ ఎగ్స్ అనమాట. ఇక్కడ పూసలు పార్వతి వచ్చేసింది పూసలు అల్లటానికి. ఆమెను వీడియో తీస్తున్నానని ఏంటో ఇవే సినిమాలు సీరియల్ పిచ్చి ఉన్న వాళ్ళు అయితే అసలు ఆ టీవీకి అసలు బాగా అతుక్కుంటారు. మా అమ్మ ఏమో ఇక్కడ అసలు అటక మీద ఉన్న సామాన్లన్నీ తీసి శుభ్రంగా తోముతుంది. ఈ శ్రావణ మాసం కానీ, ఉగాది పండగ కానీ సంవత్సరంలో 3 సార్లు మాత్రం మా అమ్మ అలానే చేసిద్ది. అవి తీసిద్ది, తోమిద్ది, పెట్టిద్ది, తీసిద్ది, తోమిద్ది, పెట్టిద్ది, ఆమెకు అదే పని. సో ఆ రోజు అయితే స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అనమాట. సో ఇక్కడైతే చికెన్ కర్రీ మనం హై క్యాలరీ వర్షన్ కాదు, కొంచెమే నూనె వేసుకున్నాను. అందుకని నేనైతే చాలా స్పెషల్గా చేశాను ఈసారి. చికెన్ అయితే ముందరగానే మ్యారినేట్ చేసుకున్నాను. అలా చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంది. ఇది స్పెషల్ మసాలా అనమాట. సో ఆ రోజు అయితే వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే మా అమ్మ పక్క సర్దుతున్నాను, నేను ఇది తీయాలంటే కష్టం. సో నేను నెక్స్ట్ ఈసారి చికెన్ తెచ్చినప్పుడు మళ్ళీ తెస్తాను. అసలు ఎంత బాగుంటుంది అంటే మనం ఆయిల్ అసలు వేయలేదు అన్న ఫీలే రాదు, అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇక్కడైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట, గోధుమ రవ్వ అన్నం అని చికెన్ కర్రీ. చికెన్ కాబట్టి ఓ పట్టు అయితే పట్టేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. తినంగానే ఒక 10 to 15 మినిట్స్ అలా నడిస్తే డయాబెటీస్ కూడా
వచ్చే ఛాన్సెస్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్పండి తినంగానే కూర్చోవటం కాదు, కొంచెం నడవండి అని. ఈ జాడీలు మీకు ఎంతమందికి గుర్తున్నాయి? అసలు ఇప్పుడు ఈ కాలంలో అయితే అసలు ఈ జాడీలు అయితే ఎక్కడ దొరకని కూడా దొరకటం లేదు. సో ఇంక నేనైతే ఈవినింగ్ స్నాక్‌గా కాఫీ తాగాను. స్నాక్ కాదులే దాన్ని కాఫీ అని అంటారు. కాఫీ అండ్ బిస్కెట్లు. ఇంకా తర్వాత మా అమ్మ గేదెల దగ్గరికి వెళ్ళిపోతే ఇల్లంతా క్లీన్ చేయమంటే నేనే క్లీన్ చేశాననమాట. ఊడవటం అదంతా. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయితే అసలు ఏంటో ఇదేంటో సమ్మరా లేకపోతే రెయినీ సీజన్ కూడా అర్థం కావట్లేదు. చాలా ఉమ్మదనం చేస్తుంది. చిరాకు చిరాకు వస్తుంది. ఫస్ట్ టైం ఇలా ఉమ్మదనం తీయటం ఏమో అనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను నాకు అప్పటికి ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి నేను డిన్నర్ చేశాను అనమాట. ఇక్కడ డిన్నర్లో మార్నింగ్ మామూలు గోధుమ రవ్వన్నం చికెన్ కర్రీని తినగానే కొంచెం సేపు అలా కొంచెం అప్పుడే గాలి వస్తుంది కాబట్టి చల్లటి గాలిలో అటు ఇటు తిరుగుతున్నాను. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇక్కడేం భవ్యాంష్ వీడియో కాల్ చేశాడు. వాడు చూడండి ఎంత క్యూట్గా ఇస్తున్నాడు. వాడు నార్మల్గా టీవీ తెచ్చారంట వాళ్ళ ఇంట్లో. ఆ టీవీ చూస్తున్నాడు. టీవీ ఆఫ్ చేస్తే ఏడుస్తున్నాడు. అసలు కనీసం ఇటు కూడా చూడట్లేదు. టీవీలో కార్టూన్స్ అవన్నీ వస్తాయి కదా, అయ్యో బాగున్నాయి అంట, అయ్యే చూస్తున్నాడు. చిన్నపిల్లలు ఎంతైనా క్యూట్గా ఉంటాడు. ఈడేమో అసలు మాట్లాడరా అంటే అసలు కనీసం అని కూడా అంటలేదు. ఆ టీవీలో ఆ బొమ్మలే చూస్తున్నాం. మనకైతే 5 years అలా వచ్చేదాకా బొమ్మలు అయితే అంత తెలిసేది కాదు. సో తర్వాత ఇది బుక్ చదివేశాను. సో అక్కడ ఇయర్ రింగ్ దొరికిందా లేదా చెప్తాను వినండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. సో నేను నిన్న వ్లాగ్లో నా గోల్డ్ ఇయర్ రింగ్ ఒకటి పోయిందని చెప్పా కదా. అయితే నాకు లక్కీలీ గాడ్స్ గ్రేస్ అంటే అంటారు కదా, మనది అంటే అది మనది అని రాసి పెట్టుంటే అది ఎలా అయినా వచ్చిద్దని. సో అలానే నాకైతే ఇవాళ మార్నింగ్ అయితే దొరికింది. అక్కడ రింగ్ లైక్ ఇయర్ స్టడ్ ఉండేది, అది గోల్డ్ది, అది పడింది ఒక చోట. మళ్ళీ ఏమో ఫ్రంట్ పోగు దొరికింది ఇంకో చోట. అసలు దానికి దీనికి చాలా దూరమే ఉంది, చాలా డిఫరెన్సే ఉంది. మేబీ నేను అనుకుంటా ఒకవేళ డ్రెస్లో పడిందేమో, లైక్ డ్రెస్కి కానీ షూ దగ్గర కానీ అలా పడిందేమో, నేను చూసుకోలేదు. జస్ట్ అక్కడ బైక్ పార్క్ చేసి కొంచెం బండి అయితే అక్కడ కింద పడింది. అసలు నిజం చెప్పాలంటే అసలు అక్కడ దొరకడం చాలా కష్టం. అదంటే అక్కడ రోడ్ సైడు ఎక్కువగా బళ్ళు అవన్నీ వస్తూనే ఉంటే పార్క్ చేస్తూనే ఉంటారు. కానీ నేను అనుకోవటం ఇంకా అది గాడ్స్ గ్రేస్ అని అనుకున్నాను. నాకు అప్పుడు అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అని. ఆయన అంటే మనదే రాసి పెట్టుంటే ఖచ్చితంగా దొరికిద్దని నేను నమ్మాను. సో నాకు అదే అనిపించింది, దొరికిద్దని అనిపించింది, అలానే దొరికింది కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తికే తెలుసు ఒక గోల్డ్ వాటి యొక్క వాల్యూ. బికాస్ ఎందుకంటే ఈ ఒంటి మీద పెట్టుకోవడానికి కాదు, దేనికైనా అవసరమైనప్పుడు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకొని మనీ తెచ్చుకుంటారు. ఏదైనా అవసరమైనప్పుడు అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలాసార్లు జరుగుతుంది. బయటికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటే దానికి ఇంట్రెస్ట్ చాలా పడుతుంది. ఇలా ఏదైనా మన దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటే బ్యాంకులో పెడతారు, ఎంతో కొంత మనీ వచ్చిద్ది, మనం దాంట్లో అలా సేవ్ అవ్వచ్చు. అది ప్రతి మిడిల్ క్లాస్లో ఉన్న వ్యక్తి చేస్తారు. సో అది చాలా ప్రీషియస్ అనమాట ప్రతి ఒక్కరికి గోల్డ్ అనేది. సో ఇది అంతేకాకుండా నాకు కొంచెం చాలా ఎక్కువ, ఎందుకంటే నేను 5 years నుంచి పెట్టుకుంటూ వచ్చాను ఆ ఇయర్ రింగ్సే. నాకు సిల్వర్ కానీ లైక్ పిచ్చి కానీ పెడితే నాకు కొంచెం చీమ అలా వస్తుంది. సో అంత ఎక్కువ అయితే ప్రిఫర్ చేయను. మమ్మీ ఎప్పటి నుంచి పెట్టింది, నేను అయ్యే పెట్టుకున్నాను. అసలు నేనైతే కొంచెంసేపు గుండె ఆగిపోయినంత పని అయింది. ఎంతైనా కానీ బంగారం చాలా విలువైంది కదా, దాని విలువ పోగొట్టుకున్నప్పుడే ఖచ్చితంగా తెలుస్తుంది. ఉన్నప్పుడు మనకేమంత అనిపించదు, పోయినప్పుడు అసలు ఎంత బాధ వేసిద్దో. సో ఫైనల్లీ గాడ్స్ గ్రేస్ దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇవాళ అయితే మన రీస్టార్ట్ సిరీస్లో Day 3 అనమాట. సో Day 3 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నేను మీకు ఒక ఫిట్నెస్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి ఒక టిప్ అయితే ఇస్తాను. స్టార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్.
లైక్ కార్డియో ఇంపార్టెంటా కాదా అంటే కార్డియో కూడా ఇంపార్టెంటే. సో కార్డియో ఒక 30 మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది మీకు నచ్చితే. లేకపోతే మీకు నచ్చిన స్పోర్ట్ ఆడినా కానీ లైక్ రన్నింగ్, జాగింగ్ ఆర్ వాకింగ్ చేసినా కానీ సరిపోయింది. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ ఏం చేస్తుందంటే మన మెటబాలిజం బూస్ట్ చేస్తుంది అండ్ మజిల్ గ్రోత్ అవడానికి గ్రోత్ అవుతుంది. సో అందుకని నేనైతే ప్రయారిటీ అయితే స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో రెండింటికి ఇస్తాను. స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో ప్లస్ డైట్ ఈక్వల్ టు ఫ్యాట్ లాస్ అవుతాం. మనం క్యాలరీస్ ఎక్కువ లో లో తీసుకోవాల్సిన అవసరం లేదు. 300 to 400 క్యాలరీస్ తగ్గిస్తే సరిపోతుంది. హై ప్రోటీన్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా క్యాలరీస్ అనేవి తగ్గిపోతాయి. అలా అని పోర్షన్ కంట్రోల్ చేసుకోకుండా తినటం అని కాదు, కొంచెం పోర్షన్లో కంట్రోల్ చేసుకుంటా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే స్టమక్ని ఫిల్లింగ్గా లాంగర్ అవర్స్ ఉంచుతుంది. సో అది ఇవాళ నేను ఇచ్చే టిప్ అనమాట. సో మన 90 days తర్వాత మనది ఎలా ఉంది, మన ప్రోగ్రెస్ ఎలా ఉందని కూడా మనం చూసుకుందాం. సో ఓకే, బాయ్ గైస్. హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.